మైగ్రేన్ వర్సెస్ సాధారణ తలనొప్పి తేడా ఏమిటి? సాధారణ తలనొప్పి తాత్కాలికంగా వస్తుంది, అయితే మైగ్రేన్ తీవ్రమైన, తరచుగా తిరిగి వచ్చే తలనొప్పి. ఇది గంటల తరబడి కొనసాగి రోజువారీ పనులను ప్రభావితం చేయొచ్చు. తేడాలు: సాధారణ తలనొప్పి ఒత్తిడి, డీహైడ్రేషన్, నిద్రలేమి వల్ల వస్తుంది. తేలికపాటి నొప్పితో 2 నుండి 3 గంటల్లో తగ్గిపోతుంది. మైగ్రేన్ తీవ్రమైన తలనొప్పితో పాటు లైట్ సౌండ్, అసహనం, వాంతులు, మితిమీరిన అలసట వంటి లక్షణాలు ఉంటాయి. మైగ్రేన్ వచ్చే ముందు కొందరికి కళ్ల ముందు మెరుపులు కనిపించడం, మానసిక గందరగోళం వంటి సంకేతాలు కనిపించొచ్చు. మైగ్రేన్ ఎక్కువ కాలం తగ్గకపోతే మానసిక ఒత్తిడి, నిద్ర సమస్యలు, మెదడుపై ప్రభావం చూపొచ్చు. మైగ్రేన్ ట్రిగ్గర్స్: ఒత్తిడి, ఆహారం, సౌండ్ గుర్తించి నివారించడం, సరైన జీవనశైలి పాటించడం అవసరం. సాధారణ తలనొప్పి కొద్దిసేపటికి తగ్గిపోతుంది, కానీ మైగ్రేన్ తీవ్రమై రోజువారీ జీవనశైలిని ప్రభావితం చేస్తుంది. దీన్ని నియంత్రించేందుకు సరైన జీవనశైలి మార్పులు, చికిత్స అవసరం. మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారా? ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ను సంప్రదించండి. మరింత సమాచారం కోసం సంప్రదించండి 9888819334 KPHB హైదరాబాద్.